ఏఐ దెబ్బకి మనుషులు చేసే వర్క్ అంతా పోయిందిరా అనుకుంటుంటే మళ్ళీ ఒక దెబ్బ అనేది పడింది. ఏఐ అనేది పూర్తిగా రోబో సినిమాలో చూపించారు కదా, అలా పూర్తిగా చేయడానికి 2028 కల్లా ప్రపంచంలో దాదాపు 15% పైన అటువంటి రోబోట్స్ అనేది తయారు చేయడానికి, వర్క్ ఫోర్స్ని తగ్గించడానికి కొన్ని విశ్వసనీయ మీడియా వర్గాలు అనేది వెలువరించాయి. అయితే మాకేంటి, దీంతో మాకెందుకు చెప్తున్నారా అనుకుంటున్నారా? ఒక్క నిమిషం. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే మనుషులకే. ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో వర్క్ దొరకడమే చాలా కష్టం. అందులోనూ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఏఐలు 2028 కల్లా భారీగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక ప్రపంచంలో ప్రజలకు అనేది వర్క్ దొరకడం అనేది చాలా కష్టం. ఓకే. ఏఐ రియాలిటీ చెక్ వర్క్ ఫోర్స్ ఏజెంట్స్ అనే కాన్సెప్ట్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వెల్కమ్ టు స్మార్ట్ టెక్ అనలైజిస్ట్. ఈ డిజిటల్ కార్మికులు తయారు చేయడానికి అతిపెద్ద కంపెనీలు అనేవి పోటీ పడుతున్నాయి. వీటి వలన ఉపయోగం ఏంటంటే, ఇది వర్క్ అనేది 24 గంటలు వర్క్ చేస్తాయి. స్వయం ప్రతిపత్తి అనేది ఉంటుంది. దానికి సంబంధించి ఫ్రీగా పవర్ తక్కువతో వర్క్ అనేది చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. కంపెనీకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. మనుషుల కంటే మనుషులు ఎమోషన్గా చేస్తే ఈ వర్క్ అనేది హెవీగా చేస్తాయి, అలసట లేకుండా చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనుషులు ఎమోషన్గా తీసే ప్రతి ఒక్కదాన్ని ఇవి వర్క్ ఎక్కువ చేసి టైంతో చేస్తాయి అని అర్థం అనేది చాలా మీడియాలో వెలువడించే సమాచారం. అంతా బాగానే ఉంది. దీంతో మరి మనం కాంపిటీషన్గా నిలబడలేమా అని మీరు అనుకుంటే, దీనికి అనేది కొన్ని మార్గాలు అనేవి ఉన్నాయి. మనం ఏఐ ఆధారితంగా ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం స్కిల్స్ నేర్చుకొని దానికి అనుగుణంగా మారితే, అంతేకాకుండా వాటితో పాటు హైబ్రిడ్ వర్క్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ని మనం వాడితే, హైబ్రిడ్ వర్క్ ఫోర్స్ అనేది ఏంటంటే, ఇది మనుషులు ఏఐ అనేది కలిసికట్టుగా పనిచేయడం. అంటే సపోజ్ ఏఐ అనేది తొందరగా నిర్ణయాలు తీసుకొని చెప్తుంది, మనం మనుషులు అనేది ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకొని చెప్తాం. ఇలా కలిసికట్టుగా చేస్తే ఈ ఫలితాలు అనేది బాధ్యతాయుతంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఇన్ని బాగానే ఉన్నాయి. మరి నెగిటివ్స్ ఏంటంటే, ఈ ఏఐ వాడకం వల్ల తప్పుడు కోడ్ ఇవ్వడం వల్ల మనుషులపై ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కంపెనీలు బాధ్యత తీసుకునే అవకాశం ఉంది. పెద్ద కంపెనీలు కూలిపోయే అవకాశం కూడా ఉంది. ఫైనల్గా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఏఐని మనం వాడే విధానం బట్టి ఉంటుంది. ఏఐ కొత్త టెక్నాలజీ వచ్చాక దానికి కొన్ని రూల్స్ అనేది తగ్గిపోవచ్చు, కానీ మనం జాగ్రత్తగా వాటికి అనుగుణంగా మారుతూ ఉంటే ఏఐతో అనేది మంచిగా వర్క్ చేసుకుంటూ ఉండవచ్చు అని నేను చెప్పాలనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు ఈ కాన్సెప్ట్పై కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటు వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి క్లిక్ చేసుకుంటే ఎటువంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతేకాకుండా మీరు నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి.